విజయమ్మ లెటర్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఆయన తత్వాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలి చిన్నప్పటి నుంచి కన్నీ పెంచిన విజయమ్మ గారికి, విజయలక్ష్మి గారికి పూర్తిగా తెలుస్తుంది. అలాగే ఆయనతో పాటు కలిసి పెరిగిన షర్మిల గారికి, అలాగే ఆవిడ సునీతారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒకే ఇంట్లో ఆడుకునే ఆటపాటలు, ఒకే వేదిక మీద పెళ్లి కూడా అయింది వాళ్ళకి. సునీతారెడ్డికిని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళిద్దరూ ఒకేసారి పెళ్ళిళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా అత్యంత అన్యోన్యంగా, ఆప్యాయంగా ఉండే కుటుంబాలు వాళ్ళ వరకుని. బయట ప్రపంచానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ కుటుంబాల వరకు రాజశేఖర రెడ్డి గారు బాగానే ఉండేవాడు. వాళ్ళ అన్నదమ్ములు అందరినీ, రాజారెడ్డి కూడా వీళ్ళందరినీ జాగ్రత్తగానే మేనేజ్ చేశాడు, గ్యాంగ్ అందరినీ. అయితే గ్యాంగ్ అన్నానని మీరు అలా అనుమానంగా చూస్తున్నారా? అంటే తర్వాత కాలంలో వాళ్ళ వ్యవహారాలు చూసిన తర్వాత గ్యాంగ్ అనాల్సి వచ్చింది తప్ప, మామూలుగా కుటుంబపరంగా అయితే వాళ్ళంతా ప్రతిష్ట, రాజకీయంగా పలుకుబడి, రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఎదగడం కోసం రాజారెడ్డి చాలా డబ్బు ఖర్చు పెట్టి చదువుల్లో సీటు కొంటారు, ఖర్చు పెట్టి ఆటల్లో కూడా క్రికెట్లో ప్లేస్ సంపాదించవచ్చు. ఇలా రకరకాలుగా డబ్బు ఖర్చు పెట్టి చేస్తారు. కానీ అప్పట్లో రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టి తెచ్చుకుని ఉండేది కాదు. ప్రజల్లో పలుకుబడి ఇలాంటివి ఉంటేనే రాజకీయ పార్టీలకు తీసుకొచ్చి సీట్లే ఇచ్చి, ఇతను తెలివిగా ఒక 60 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితమే డబ్బులు పెట్టి ప్రమోట్ చేశాడు రాజశేఖర రెడ్డిని. అదే మొన్న బుర్ర తక్కువ డైరెక్టర్ ఒకడు వెబ్ సిరీస్ కూడా తీసాడు. ఆ బుర్రలో గుజ్జంతా తీసి ఇంట్లో పెట్టేసుకొచ్చి రాసేయడమాట. రాజశేఖర రెడ్డి చాలా గొప్పవాడు, రూపాయి డాక్టర్, ఇలాంటివన్నీ. చంద్రబాబు కూడా సాయం చేసాడు. ఇలాంటివన్నీ జనాలకు ఎక్కించేస్తారన్నమాట అలా మెల్లమెల్లగా. అలా ఎక్కించబడిన బాబుతుంది. జనాల్లోకి ఎక్కించేయర్రా అంటారు కదా, అలా ఎక్కించేయరు. సరే, ఏమైనా కానీ ఒక రాజకుటుంబంలాగా కీర్తించి వాళ్ళు ఉండవల రెండు కుమారులు అట్లు ఉంటారు కాబట్టి అంతసేపుని వాళ్ళు తీసుకొచ్చారు. సమస్య ఇప్పుడు ఎన్నాళ్ళని చెప్పేసి మీకు ఆ ఓటి కుండతోటి మీరు నీళ్లు మోయగలుగుతారు? ఎక్కడెక్కడ సిల్లు అడిపి కింద కారిపోతూ ఉంటుంది కదా, అలాగే కారిపోతుంది. ఇప్పుడు అంతా బయటకు వచ్చేసింది బొమ్మ. మీరు దాన్ని గుప్పిట్లో మూసి ఉంచలేరు. బిల్డప్ ఉంచడం. ఆ మనస్తత్వాలు ఎప్పుడైతే బయటపడిపోతాయో, రాజశేఖర రెడ్డి మనస్తత్వం బయటపడిపోయింది, అలాగే వాళ్ళందరూ మనస్తత్వాలు బయటపడిపోయినాయి. రాజశేఖర రెడ్డి మనస్తత్వం ఎలా బయటపడిపోయింది? ఇతను వీరుడు, సూర్యుడు, అసలు తెలంగాణ ప్రజలకు అసలు దేవుడు అన్నట్టుగా కూడా మాట్లాడేవారు. సడన్గా టైం చూసుకుని హైదరాబాద్ వెళ్ళాలంటే మీకు వీసా కావాలన్నప్పుడు అతను ముసుగులా తీసాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఒక్కో ముసుగు తీసి వాళ్ళ చెల్లెల విషయం, అక్కమ్మ, చెల్లమ్మ, మీ అందరికీ నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా మీ అన్న ఉన్నాడు అన్నట్టుగా రకరకాల బిల్డప్ ఇచ్చేవాడు. అతను ఏం చేయడు, ఆఖరికి చివరికి ఒరిజినల్కి వచ్చాడు. చెల్లెళ్ళిద్దరికీ 2 రకాల అన్యాయాలు చేశాడు. సునీత గారికి ఏమో వాళ్ళ నాన్నగారిని, మీరు మాసం కొట్టుకాడు, శాన్బాగ్ మాసం కొట్టుకాడికి వెళ్తారు కదా, మీరు వెళ్ళి ఏం చేస్తారు, ఆ మొక్క కొట్టు, ఈ మొక్క కొట్టు, కాజ్యమై లివర్ అని చెప్పేసి అడుగుతారు కదా, మీరు ఆ ముడిసేయవా అంటారా? అలాగా బాబాయ్ దగ్గర నుండి కొట్టించేసాడు ముక్కల కింద. నాకేం తెలదని కూర్చున్నాడు. సిబిఐ లాయర్ కూడా మరి ఎలా మేనేజ్ చేసాడు, కొనేసాడు, ఏం చేయడు తెలదు. కానీ వాళ్ళని అడగక్కర్లేదండి, ఈ మెత్తది కానీ ఇచ్చేయండి అంటున్నారు వాళ్ళు. అలాగే శవాన్ని కూడా ఎత్తేద్దామని చూశారు. ఎక్కడ ఆయన చనిపోయినప్పుడు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గబగబా చుట్టేసి గొడ్డలతోటి సునీత గారు వచ్చే లోపల ఒక కఫిన్ బాక్స్లో పెట్టేసి ఆవిడ రాగానే తీండి నరిచేసి అడవాడు చేసేసి తీసేసి కప్పెడేద్దామని చూశారు. ఆవిడే పోస్ట్ మార్టం డిమాండ్ చేసింది. అటువంటి ఆవిడ హత్య చేసిందని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎంత అడ్డగోలు బరితెగింపు వాదన చెప్పండి మీరు. నిజంగా ఆవిడ చేసుంటే పని వాళ్ళకన్నా ముందే గుట్టిసేపుడు కాకుండా కప్పెట్టిచ్చేస్తారు. అంతేగాని బయట పెట్టుకుంటారా? సిబిఐ డిమాండ్ చేస్తారా? ఇంత చిన్న లాజిక్ కదా అది. అయినా సరే వాళ్ళంత బరితెగింపుకు, అడ్డగోల వాదనకి బలం ఎవరిస్తున్నారు? ఏదైతే ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఉందో, ఆ దర్యాప్తు సంస్థ చేష్టలుడిగి నిర్వీర్యమైపోయి డబ్బులకు ఆశపడో లేకపోతే దేనికి ఆశపడో మొత్తాన్ని ఈ కేసుని నీరుగార్చేశారు. మహాపాపం చేశారు. సునీత రెడ్డికి అన్యాయం చేశారు. ఆవిడ మడమ తిప్పని పని. వాళ్ళు ఎలాంటి వాళ్ళని కానివ్వండి, ఆవిడ పోరాటం అనన్య సామాన్యం. ఆవిడకి మద్దతుగా నిలిచిన షర్మిల గారు. ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా, లేకపోతే తెలంగాణ ఏదో పార్టీ పెట్టిందా, లేకపోతే రాజన తెస్తానది, ఎన్ని మనకి అభ్యంతరాలే. కానీ ఆవిడ వ్యక్తిత్వం,
చెల్లులో అక్కో ఆవిడకి అండగా నిలబడిన తీరు ఆవిడ వ్యక్తిత్వాన్ని హిమాలయాన్ని పర్వతం తీసుకెళ్ళింది. ఆ విషయంలో ఆవిడని ఖచ్చితంగా మెచ్చుకోవాలి మనం. ఒక పక్క తన అన్న దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే స్వార్థం చూసుకోకుండా అతనితో కలిసిమెలిసి ఉంటే ఎంతో కొంత ఎక్స్ట్రా కొంచెం పడతాడని ఆలోచన లేకుండా తనకు రావాల్సిందని మొగమాట లేకుండా అడుగుతుంది. ఇక్కడ ఇంకో పక్క తన చెల్లెలకి మద్దతుగా నిలబడింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కన్నా 1000 రెట్లు బెటర్ కదా ఇవిడి. పార్టీలుగా విడిచిపెట్టండి. ఆ కుటుంబ పరంగా పోనీ వాళ్ళ అభిమానులు ఆలోచించుకోవాలి. విశ్వసనీయత విలువలు అంటే అయ్యి అంతే కదండి. ఇక్కడ ఆస్తుల విషయంగా వచ్చింది. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీరు నేను ఎవరమండి చెప్పడానికి? వాళ్ళ అమ్మ చెప్తుంది స్వయంగానే. రాచమల్లి నువ్వు నేను చెప్తా అవదా? వాళ్ళ అమ్మ స్వయంగా చెప్పింది. చాలా అన్యాయం చేస్తున్నాడు ఈ ముండగాడు అంటారు కదా మన ఊళ్ళో. కూతురికి ఇది చేసేసి ఈ ముండగాడు అంతా ఈడే వేసుకుంటున్నాడు అని చెప్పి తిడతారు కదా ఊళ్ళో అమ్మలో. ఇంచుమించు అలాగే వరకు జరిగిన ప్రచారం ఏంటి? పనిచేశారు, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేశారు. ఇంచుమించు అలాగే మాట్లాడింది ఆవిడ. కొంచెం భాషలో తేడా అంతే.